హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను. ఈరోజు మనం తిరుపతిలో ఎంతో ఘనంగా జరిగే పవిత్రమైన శ్రీ గంగమ్మ జాతర గురించి తెలుసుకోబోతున్నాం. ఈ జాతర వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, ఎందుకు ఇంత ప్రత్యేకంగా జరుపుకుంటారు, ఇలా సెలబ్రేట్ చేస్తారు అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఒకానొకప్పుడు పురాణాల ప్రకారం పాలెగాడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆడవాళ్ళని, చిన్నపిల్లలని సంహరించే వేధిస్తూ ఉండేవాడు. ఇవన్నీ చూసిన గ్రామ ప్రజలు ఏం చేయాలో అర్థం కాక గ్రామదేవత అయిన గంగమ్మ తల్లిని ఆశ్రయించగా, గంగమ్మ తల్లి వాళ్ళకి బ్లెస్ చేసి సాక్షాత్తు గంగమ్మ తల్లి కన్య రూపంలో ఆ ఊర్లో జన్మించగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో పాలెగాడిని సంహరించాలని అమ్మవారు వెతుకుతూ ఉండేది. సాక్షాత్తు అమ్మవారు వచ్చింది అని తెలుసుకున్న పాలెగాడు ఎక్కడో వెళ్ళి దాంకొనేశాడు. చివరి రోజు దొరవేషం వేసుకుని అమ్మవారు వెతికారు. దొరవేషంలో వచ్చిన అమ్మవారిని రాజు వచ్చాడేమో అనుకొని బయటకు వచ్చాడు పాలెగాడు. అప్పుడు అమ్మవారు మేకని బలించినట్టు పాలెగాడిని బలించింది. ఇది గంగమ్మ తల్లి స్టోరీ అన్నమాట. సో గంగమ్మ జాతర వెనకాలన అసలు రియల్ స్టోరీ. సో ఇది చెడుపై మంచి గెలుపుకి ప్రతీకగా భావిస్తారన్నమాట. గంగమ్మ జాతరను తిరుపతిలో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారండి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. వివిధ వేషధారణలో ఊరేగింపులు, ప్రత్యేక పూజలు ఈ జాతరలో ప్రత్యేకత. అసలు చూడలేము, కన్నులు సరిపోవు, అంత బాగా రెడీ అయ్యి వస్తారు అమ్మవారిని రకరకాల వేషాలలో, అమ్మవారు రూపంలో. అసలు చాలా బాగుంటుంది, చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారు మెయిన్ గేట్ అన్నమాట. సాక్షాత్ అమ్మవారి టెంపుల్ మీరు చూస్తున్నది. ఇప్పుడు చూడండి, తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ఉంది కదా, సో టెంపుల్ అన్నమాట. సో తాతయ్యగుంట గంగమ్మ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలు అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ శ్రీనివాసుడు నుంచి అమ్మవారికి సారి అనేది వస్తుంది. ఖచ్చితంగా గంగమ్మ జాతరకి వర్షం పడే తీరుతుందండి. గంగమ్మ జాతర ముందు పడుతుంది, గంగమ్మ జాతర జరిగేటప్పుడు పడుతూనే ఉంటుంది. అసలు ఆ క్లైమేట్ కానీ అసలు చెప్పనే పడలేదు. ఆ సందడి చూడండి, అసలు ఎంత బాగా డాన్సెస్ వేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంలో. ఇలా చాలా వివిధ రకాలలో వేషాలు ధరిస్తారనమాట. వేషాలు ధరించి అమ్మవారి ఆశీస్సుల కోసం గుడికి వస్తారు. సో మే 5 చాటింపుతో మొదలై 13వ రోజు విశ్వరూప దర్శనంతో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో బైరాగి వేషమని, బండ వేషమని, తోటి వేషమని, మాతంగి వేషమని, సున్నపు కుండలు, విశ్వరూప దర్శనం అని ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ విశ్వరూప దర్శనం అప్పుడు చంప నరుకుట అని అంటారండి. ఆ చంప నరుకుట అయిపోతే జాతర పూర్తయినట్టు అన్నమాట. మట్టి ఇస్తారు, చాలా పవిత్రంగా ఇంటికి తీసుకొని వెళ్తారు, చాలా అదృష్టం అని కూడా భావిస్తారు ఆ మట్టి దొరుకుట. సో ఇదన్నమాట మన గంగమ్మ తల్లి జాతర విశేషాలు, స్టోరీ బిహైండ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు జస్ట్ విజిట్ అయితే చాలు, ఏమేమి కావాలన్నా కానీ అన్ని సరౌండింగ్స్లోనే చాలా అవైలబుల్లో ఉన్నాయి. అసలు చూస్తున్నారు కదా, పూలమాలలు, దండలు, పారాని, ఇంకా అన్ని ఫుడ్కి కానీ ఇంకా అన్నీ చాలా బాగున్నాయి. సో ఇలా తిరుపతి గంగమ్మ జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ బ్లెస్ చేస్తూ ఉండండి. నేను మీకు సరికొత్త వీడియోలతో ఇంకా
షార్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. మీరు నాకు ఏ వ్లాగ్ కావాలి, ఏ టైప్ ఆఫ్ వ్లాగ్ కావాలి అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో పెడితే నేను చూసి రెస్పాండ్ అవుతాను అండ్ ట్రై చేస్తాను నేను అవన్నీ చేయడానికి. సో ఇదన్నమాట. జై గంగమ్మ తల్లి.